ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చేశామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తమ భవనాలపై చేయేస్తే ప్రభుత్వం అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ బెదిరిస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ భవనాల అంశంపై సీఎం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ పేరుపై ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ నుంచి ఆ పేరు తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు వైద్య కళాశాలలతో పాటు మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆదోని, పులివెందుల, మార్కపూర్, పాడేరు, మదనపల్లె మెడికల్ కాలేజీలకు ఆ పేరు తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ సాధారణ హాస్పిటల్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలుగా మార్చాలని జీవోలో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు సినీ నటి జట్వాని. తనను వేధించిన అంశంపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని తెలిపారు. డబ్బు కోసమే మాట్లాడుతున్నానని కొందరు కామెంట్ చేయడం బాధించిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ నేతలపై వస్తున్న రాసలీల ఆరోపణలపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తప్పుడు పనులు చేసిన వారి భరతం పట్టడమే రెడ్ బుక్ ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు ఆయన. జగన్ మాదిరిగా ప్రజాసొమ్ము దోచుకోవడం అలవాటు లేదన్నారు లోకేష్. తనపై తప్పుడు రాతలు రాసిన వారిపై డిఫరమేషన్ కేసు పెట్టానన్నారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు లోకేష్. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావును ఎందుకు రాజీనామా చేయించారో, ఆ స్థానంలో ఎవరికి సీట్లిస్తారో అందరికీ తెలుసని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న ప్రకాశం జిల్లా మేయర్, విశాఖ కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు ఆయన. పార్టీ నుంచి ఎంత మందిని కొనుగోలు చేసినా జగన్ ను కుంగదీయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫామ్ హౌస్ పై మంత్రి పొంగులేటి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయనని బిగ్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి స్పష్టం చేశారు. తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ లో నిజంగా ఉంటే ఎన్ని బుల్డోజర్లైనా తీసుకొచ్చి కూల్చేయాలన్నారు. హరీష్ రావుకు సవాల్ విసిరారని, ఆయన వస్తారని వెయిట్ చేస్తున్నా రావట్లేదని సెటైర్ వేశారు పొంగులేటి. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనం తర్వాత వాయుగుణంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి భారత్ డోజో యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. 2 ఏళ్లలో భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో ప్రజల చెంతకు వెళ్లారు రాహుల్. న్యాయ యాత్రను తూర్పు భారత్ నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్స్ కు సంబంధించిన వీడియోను తాజాగా ఆయన షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఎమ్మెల్యేలు, అధికారులు జీతాలు తీసుకోవద్దని సీఎం సూచించారు. 2 నెలలు జీతాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం కావడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో అందరూ సహకరించాలని ఆ రాష్ట్ర సీఎం కోరారు.